హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పిల్లల స్నాక్స్ అని అడిగితే చాలా సింపుల్గాను ఒక కప్పు దోసల పిండి, 2 ఉల్లిపాయలతో చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఈ ఉల్లిపాయల మీద ఉన్నటువంటి పొట్టంతా తీసేసి దీన్ని అరించు మందంలోని స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి స్లైసెస్లోని ఒక్కొక్క ఉల్లి పొరని రౌండ్ రింగ్స్గా తీసేయాలండి. ఇక్కడ నేను చూడండి ఎలా రింగ్స్గా తీసుకున్నానో ఇలా రింగ్స్గా 2 ఉల్లిపాయలని తీసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 1 కప్ దోసల పిండి, రుచికి అనుగుణంగా ఉప్పు, రుచికి అనుగుణంగా కారం, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని మరీ పలచగాను కాదు, అలాగని మరీ గట్టిగా కాకుండాను ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయినటువంటి పిండిలోకి ఒక్కొక్క ఆనియన్ రింగ్ వేసుకుని ఈ ఆనియన్ రింగ్ కి ఈ పిండిని కోట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా కోట్ చేసుకుంటున్నప్పుడు ముందే పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక్కొక్క ఆనియన్ రింగ్ను వేసుకున్నానండి. అంతేకాదండి, ఇక్కడ ఆనియన్ రింగ్స్ అన్నవి ఆయిల్ అన్నది పీలుస్తుంది అనిపిస్తే మాత్రము మీరు తీసుకున్నటువంటి ఆయిల్ అన్నది సరిగ్గా వేడెక్కలేదన్నమాట, అప్పుడు పీలుస్తుంది. ఇలాగ వేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఈ రింగ్స్ని వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. దీన్ని టమాటా కచప్తో సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట.